ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. స్త్రీలను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. అయితే స్త్రీలు చేసే కొన్ని తప్పులు వల్ల తన భర్తకి చాలా కీడు సంభవిస్తుందట. ఆడవారు తెలియక చేసే కొన్ని తప్పులు తమ ఇంటిని సర్వనాశనం చేస్తాయట. కాబట్టి సుమంగళి స్త్రీలు పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వివాహమైన స్త్రీలు ఎప్పుడూ కూడా ఇంట్లో కంట నీరు పెట్టుకోరాదు. ఇది మీ పుట్టింటికి అలాగే మెట్టినింటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే మంగళ శుక్రవారాల్లో ఇంటిని శుభ్రం చేయకూడదు. ఈ 2 రోజుల్లో పొరపాటున కూడా ఇంట్లో ఉన్న పాత వస్తువులను బయట పడేయకూడదు. అలా చేస్తే మాత్రం మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అయిపోతుంది. శుక్రవారం అనగానే చాలామంది ఆడవాళ్లు తలస్నానం చేసేస్తుంటారు. కానీ శుక్రవారం నాడు స్త్రీలు తలస్నానం చేయకూడదు. ముఖ్యంగా మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఆడవాళ్లు అస్సలు తలస్నానం చేయకూడదు. ఆడవారు శుక్రవారం తలస్నానం చేస్తే మీ ఇంటికి కీడు సంభవిస్తుంది. అలాగే చాలామంది ఆడవారు నైటీలు వేసుకుని పూజలు చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే మాత్రం మీరు చేసే పూజకు ఎటువంటి ఫలితం దక్కకపోగా మీ కుటుంబాన్ని దరిద్రం వెంటాడుతుంది. స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత నీరు కారుతున్న జుట్టుతో ఇల్లంతా తిరగకూడదు. జుట్టు నుండి కారే నీరు మనం ఇంట్లో అస్సలు పడకూడదు. అలా పడితే మాత్రం మన ఇంటి నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందట. స్త్రీలకు నెలసరి పూర్తయిన తర్వాత ఇంటిని శుభ్రంగా తుడిచి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. అలా చేస్తేనే మైలు తొలగిపోతుంది. అలాగే చాలామంది ఆడవారు బాత్రూంలో చీపురుని ఉంచుతారు. కాని ఎట్టి పరిస్థితుల్లోనూ బాత్రూంలో చీపురు ఉంచకూడదు. ఇలా ఉన్న ఇళ్లలో ఎల్లప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి. అలాగే నలుపు రంగులో ఉన్న బకెట్లను కూడా వాష్ రూంలో ఉంచకండి. ఇవి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. అలాగే భార్యాభర్తలు కలిసిన తరువాత స్త్రీ పురుషులు తప్పకుండా తలస్నానం చేయాలి. తలస్నానం చేయకుండా నట్టింట్లో తిరగకూడదు. అలా చేస్తే మీ ఇంటికి దోషం ఏర్పడుతుంది. స్త్రీలకు నెలసరి వచ్చిన సమయంలో మొదటి 3 రోజుల వరకు భార్యాభర్తలిద్దరూ కలిసి భోజనం చేయకూడదు. స్త్రీలు వేసుకునే మంగళసూత్రం హృదయం కింద వరకు ఉండాలి. స్త్రీలు వేసుకునే మంగళసూత్రంలో ఖచ్చితంగా 9 పూసలు ఉండేలా చూసుకోవాలి. మంగళసూత్రానికి పొరపాటున కూడా పిన్నీసులు పెట్టుకోకూడదు. ఇవన్నీ ఏ భార్య అయితే పాటిస్తుందో ఆ భర్త ఆయుష్షు నిండు నూరేళ్లు ఉంటుంది. అలాగే చాలామంది ఆడవారు రాత్రి నిద్రపోయే ముందు చేతులకున్న గాజులను తీసేసే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీ భర్త ప్రాణాలకే గండం రావచ్చు. అలాగే మీ ఇంట్లో ఉన్న పెరుగును ఎవ్వరికీ ఇవ్వకూడదు. తోడు పెట్టడానికి ఎవరైనా పెరుగు అడిగినా అస్సలు ఇవ్వకండి. ఎవరికైనా పెరుగు ఇస్తే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. ఆడవారు గుడికి వెళ్ళేటప్పుడు చక్కగా జడ వేసుకొని వెళ్ళాలి. జుట్టు విరబోసుకొని గుడికి వెళ్తే మహాపాపంగా పరిగణించబడుతుంది. మీ ఇంటి ఉత్తర దిశలో కాని తూర్పు దిశలో కాని గ్యాస్ స్టవ్ని పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. అలాగే చాలామంది ఆడవాళ్లు కాలుపైన కాలు వేసుకొని కూర్చువడం కాళ్ళు ఆడిస్తూ ఉండడం చేస్తూ ఉంటారు. ఆడవారు ఇలా చేస్తే ఎముకలన్నీ బలహీనమై త్వరగా విరిగిపోతాయట. వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలోని పొయ్యిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి స్నానం చేయకుండా పొయ్యిని వెలిగిస్తే మీ ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది. మనలో చాలామంది ప్యాకెట్లలో అమ్మే ఇడ్లీ పిండిని అలాగే దోస పిండిని బయట తెచ్చుకుంటూ ఉంటారు. అయితే శనివారం రోజున మాత్రం బయట అమ్మే పిండిని ఇంటికి తెచ్చుకోకూడదు. అలాగే మనలో చాలామంది అన్నం తిన్న తర్వాత తిన్న ప్లాటులోనే చేతులను కడుక్కుంటారు. కాని అలా అస్సలు చేయకూడదు. తిన్న ప్లేట్లో చేతులు కడుక్కుంటే మీ ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. ఇంట్లో దీపారాధన చేసే సమయంలో మహిళలు జుట్టు విరపోసుకొని పూజ చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అలాగే మంగళవారం మరియు శుక్రవారం రోజున దేవుని చిత్రపటాలను శుభ్రం చేయకూడదు. అలాగే స్త్రీలు స్నానం చేసిన తర్వాత తడి చేతులతో కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు. చాలామంది స్త్రీలకు
దిండు మీద కూర్చునే అలవాటు ఉంటుంది. ఆడవారికి ఈ అలవాటు అస్సలు మంచి కాదు. ఎండిపోయిన మామిడి తోరణాలు గుమ్మానికి ఉండకూడదు. వీటి వల్ల మన ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. మనలో చాలా మంది ఆడవారు ఉదయం నిద్రలేచిన వెంటనే అద్దంలో ముఖాన్ని చూసుకుంటారు. ఇలా చేస్తే మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతుంది. ఉదయం నిద్ర లేవగానే మీ అరచేతులను చూసుకొని మీ మనసులో లక్ష్మీదేవిని స్మరించుకుంటే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత ఐశ్వర్యం మన ఇంటికి లభిస్తుంది. బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి స్నానం చేయకుండా బీరువాను ముట్టుకోకూడదు. అలా చేస్తే మీ ఇంటి సంపద తగ్గిపోతుంది. పెళ్లైన ఆడవారు వెండి గాజులను ధరించకూడదు. అలాగే వెండి చెవి దిద్దులను కూడా ధరించకూడదు. అలాగే పెళ్లైన ఆడవారు కాళ్లకు బంగారు పట్టీలను ధరించకూడదు. కాళ్లకు బంగారు వస్తువులను ధరిస్తే లక్ష్మీదేవిని అవమానించినట్లే. మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ప్రతి శుక్రవారం ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి. అప్పుడే శ్రీ మహాలక్ష్మి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. ప్రతి శుక్రవారం స్త్రీలు ఉదయాన్నే స్నానం చేసి పాదాలకు పసుపు రాసుకుంటే స్త్రీలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తి వరిస్తుంది. అలాగే భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. అలాగే మంగళవారం మరియు శుక్రవారాల్లో ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదు. ఈ నియమాలన్నీ ఏ స్త్రీ అయితే పాటిస్తుందో అలాంటి ఇల్లు సిరిసంపదలతో నిండిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.